ఈరోజు చాలా విశేషమైన రోజు శ్రీరామనవమి. అసలు రామ అంటేనే అన్ని రకాల కష్టాలు తీరే పదమే రామ అనే పదం, రోగాలు హరించే పదమే రామ. అలాంటి రామ పదము జన్మించిన రోజు శ్రీరామచంద్ర జన్మస్థానం వేరే దశరథుడికి పుట్టినప్పుడు అందరూ కూడా అన్నారట, ఆహా ఎంత మంచిగా ఉన్నాడయ్యా, ఎంత చక్కగా ఉన్నాడు రామచంద్రుడు అని. ఎలా ఉన్నాడు శ్రీరాము అంటే శ్రీరాఘవం జగతాత్మక వక్రమేయం సీతాపతిం రఘురామ రక్తదీపం ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం రామం విశాచరం వినాశకరం నమామి. అంటే ఆ రాముడు వాక్య పరిపాలకుడు. అందుకే రామో విగ్రహాన్ ధర్మ అంటారు. అంటే రాముడు చూపిస్తే ధర్మట. రాముడు పితృవాక్య పరిపాలకుడు. అదేవిధంగా అన్నదమ్ములు చక్కగా చూసుకున్నవాడు. ఎవరు ఒక చిన్న మాట అన్నా కానీ అంత మనసు ప్రశాంతమైన మనసు, చాలా సున్నితమైన కాబట్టి స్వామి ఏమంటారంటే రామో విగ్రహ ధర్మ, ధర్మం ఎవరో కాదు శ్రీరామచంద్రుడు అంటారు. మరి శ్రీరామచంద్రుడు ఎలాంటి వాడంటే చిన్నప్పటి నుంచే దశరథుడికి చాలా ప్రేమ. నలుగురు కొడుకుల్లో ప్రేమ ఎప్పటికి ఎవరికంటే పెద్ద కొడుకుమైన ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటారే. మరి ఇక్కడ స్వామికి రామచంద్రుడు చాలా ప్రేమ. ఒకరోజు విశ్వామిత్రుడు వచ్చేసి చిన్నప్పుడే 8 ఏళ్ళకే వచ్చాడు. వచ్చేసి విద్యార్థి తీసుకెళ్తా నాకు యజ్ఞం చేసేది కనుక ఆ రక్షణార్థమై ఈ కొడుకును పంపించాలి రామస్వామి అంటే రాముడు దాచిపెట్టుకుంటూ ఉంటాడు. ఎవరు మన దశరథుడు దాచిపెడుతుంటే ఏమైనా దాచిపెట్టడం అగేపడా దాచిపెట్టుకోవడం అంటే దీన్ని మాత్రం నేను పంపించను అంటారు. అంటే చాలా ప్రేమ అనమాట. అట్లా కాదయ్యా నా మీద నమ్మకం పెట్టుకోవాలి విశ్వామిత్రుడు చెప్తే అప్పుడు ఇద్దరు రామలక్ష్మణుడు పంపిస్తుంటారు. పంపిస్తే వాళ్ళు మంచిగా కలిసిపోతారు. రామలక్ష్మణుడు కలిసిపోయి పడుకుంటుంటే తెల్లాడుతుంటే అది రేప అంటే విశ్వామిత్రుడు ఏమవుతుంది ఎందుకంటే అందమైన ముఖం స్వామి మంచి పడుకుంటే ఎలా ఉన్నాయంటే ఆయన ఏమంటే పాట పాడేమని ఎమ్మెల్యే రూరల్ महाभागवतेभ्यो नमो नमः इति नमस्कारं कुर्यात् अशेषेः परिषद भगवत्पादमूले मया समर्पिता इमां सौवर्णी प्रत्यक्षसि पूज्य अत्रप्रतिष्ठानां निर्देशां भगवत्पादोदाचार्याणां सन्निधौ विद्याफलमया क्रियते क्रियमाणं विद्याप्रदानेन श्रूयताम् अस्य श्री भगवतो देवदेवोत्तमस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य पुराणपुरुषोत्तम जगत्कुटुम्बिन जगदक्षिणावधेर्यस्य श्री लक्ष्मण भरत विद्युत् ब्रह्मस्वेद सीतारामचन्द्रस्वामिनः तिरुकल्याणमहोत्सवरमण योग्यता सिद्धिरस्तु अनुग्रहस्य भवन्तः योग्यता सिद्धिरस्तु
ఆర్టీసీ నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగానే ఈ శ్రీరామనవమికి మన ఆచరించడం జరుగుతున్నది. వారు కూడా ఆర్టీసీ వారు కూడా మన ఆలయం వద్ద స్టాల్ ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులు 116 రూపాయలు చెల్లించి ఇంటి అడ్రస్ చిరునామా అందించినతో వారు స్వామివారి కళ్యాణ తలంబరాలు మరియు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నది. అందులో భాగంగానే స్వామివారి ఆలయం పైకి మన ఎమ్మెల్యే గారి చొరవతో ఘాట్ రోడ్ ని వారు శ్రద్ధ వహించి ఆలయం తరపున, గ్రామం తరపున, గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున, గ్రామ పంచాయతీ వారి తరఫున శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ సీతారామచంద్ర స్వామి గోవింద. సైడ్ నుంచి తీసుకోలేకుండా అక్కడికి వెళ్ళి శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లక్ష్మీనారాయణాభ్యా నమః. శ్రీరామాభ్యాం నమః. లక్ష్మీ ఆటాలంకరేశ్వర స్వామినే నమః. శ్రీ అనంత విశ్వక్సేనా భక్త పరివారేభ్యో నమః. శ్రీ పరామృశమనకాయాపన ఇతర రాఘవాచార్యభ్యో నమః. సర్వేభ్యః ఓం మన హోటల్ सर्वदेशे कृष्णा गोदावरी मध्य प्रदेशे शायवाणशके बौद्धावतारे रामक्षेत्रे दण्डकारण्ये अस्य वर्तमान व्यावहारिक चान्द्रमाणेन प्रभवादि षष्ठे संवत्सराणां मध्ये स्वस्तिश्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां अद्यवासरा वासरे बृहस्पतिवासरे गोवर्धननामधेयस्य सह बान्धवानः गोत्रोद्भवस्य यजमानस्य कृष्णारेड्डिनामधेयस्य सुधरपत्नेः साधुवानां देवत्याः सह कुटुम्बस्य अस्मिन् गोत्रोद्भवस्य मोहनरामायणवंशस्य लावण्यनाम्नीवंशस्य सुप्रशेखरनामधेयस्य भारतीनाम्नि सह कुटुम्बानां नन्दुमठं गोत्रोद्भवस्य लिङ्गं शान्तेनामधेयस्य सह कुटुम्बानां नागराजुमणिनामधेयस्य सह कुटुम्बानां लक्ष्मीगुप्तोद्भवस्य सायिनामधेयस्य मानसानाम्नि सह कुटुम्बानां हरिजनगोत्रोद्भवस्य लक्ष्मणनामधेयस्य सह कुटुम्बानां विश्वभद्र ज्ञानभद्रऋषि गोत्रोद्भवस्य आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारण अर्थम मम राष्ट्र सर्वविध अभिवृद्धि अर्थम आज्ञानुकूलता सिद्ध्यर्थम कनक वस्तुवाहन अष्टैश्वर्य महालक्ष्मी धैर्यता सिद्ध्यर्थम अद्य दिवसे श्रीरामनवमी संदर्भेन शुभ मुहूर्त समये लक्ष्मण भरत शत्रुघ्न समेत सीतारामचंद्र स्वामिनः कल्याण महोत्सव आराधना आचार्य हस्तेन अहं विश्वे स्नानान्ते शुद्धाचमन्यं समर्पयामि हृदयाय वाजुर्जेत्वाक् शिरसाय वज्राय कवचाय नेत्राय वज्राय वर किरीटा कुण्डलाय
చక్ర జంకాగల మణమాల శ్రీవంత గౌతమ చక్రముఖ సేవిత ప్రసన్నవదనశ్యాంతపవాకర సమప్రభ విష్ణుపాణి ఋషికేశ విశ్వరక్షపరాయణ భక్త దైత్వంసి హర్యమాతకుపాణిదే విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్రగదాధరం ఆకీర్పత్యనియస్తం విశ్వక్సేనం తమాశ్రయే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం స్వః విశ్వక్సేనమావాహయామి ఓం భూర్భువః విశ్వక్సేనమావాహయామి స్వాగత ప్రతిమాన్ సపరివారాయ శ్రీ విశ్వక్సేనాయ నమః ముఖేశాధిపత్యం సమర్పయామి సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి శ్రీమో ఇష్టమయో భువస్థానో చేతదాదన మహేరణాయ నిక్షతే యోగశివతమార్గతస్య భారేతే హనః ప్రదేవ మాత్రః తస్వాహరంగమామో యత్రం సమర్పయామి హరిద్రాదిచూర్ణం సమర్పయామి సుమంగళే నియమ్మదోరివాగం సమేత పశ్చతాం సౌభాగ్యమస్మే తత్వాయాథాస్తం విపరేతరాం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః సమర్పయామి నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ శ్రీమతే నమః సూత్రసమేతాయ నమః సేనేశాయ నమః భక్తబాలనాయ నమః మణికుండలధరాయ నమః సప్తకాంచనభూషణాయ నమః హరివస్త్రాయ నమః హరిప్రియాయ నమః సర్వశాస్త్రతత్వజ్ఞాయ నమః సర్వాభీష్టఫలప్రదాయ నమః సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి రూపమాగ్రాపయామి వనస్పత్యుర్భవే దివ్యై నానాగంధే సంయుతాం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధూమాగ్రాపయామి ప్రత్యక్షదీపం దర్శయామి ధూపదీపాంతి నైవేద్యార్థే దక్షిణాయుక్తాంబూలం సమర్పయామి మంగళనీరాంజనదీపం ఓం మానవహ్యం సజాత వేదో కామశ్వం పురుషం జగతో అభిప్రదత్తాయ శ్రీరామ పరిపాతయా ఓ విశ్వక్సేన భగవానికి జై బోల్ విశ్వక్సేన భగవానికి కలంకత్వేన గోవింద రాజా రామచంద్ర భగవానికి కలంకత్వేన రాజసేవ పుణ్యవాచన గురు ఓం శరణాగతంత జీవసే దేవాయత్వాయ వర్షతే యస్వార్దాగిరినామన్యమానో మర్త్యం మర్త్యుజో హవేమే దేవసత్వా సహిత ప్రసవే అక్షరాణాహ కరోతి కరుణా సర్వపరిశో జయమ ఆ కలశేషు దావతే పవిత్రే వైశుతే యజ్ఞేషు వర్ధతే గంతో సంపూర్ణత్వా చెన్నో దేవి రవిష్టయ ఆపో భవంత పీతయే శ్రీయో రవిశ్రావందనః వేదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాభా 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 స్మరణాభా ప్రాణాభా స్మరణాభా చంధాభస్యాభో జ్యోతిషాభో జ్యోతిషామృతం బ్రహ్మభోర్భువస్వరం దేవసత్వా సహిత ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం భూష్ణవత్సాభ్యామాదతే కామ్యాయ ఉద్యతావతార ఇహావివద సంసిద్ధిత సంసిద్ధితమో నమః ఓం బ్రం సహస్రారం పడు నమః సుదర్శన ఆగచ్చాగచ్ఛియావాఖ్య శ్రీమతే సుదర్శనాయ నమః హస్తయోర్గ్యం సోర్ మీ మనసులో మంచి కడమైన కోరిక కోరుకుంటూ ఆ కడమైన మాట అనుకుంటూ ఉండండి. ఎవరు పక్కవంతా మాట్లాడకుండా ఓం రామ్ రామాయ నమః ఓం రామ్ రామాయ ఓం భగవతో బలేన భగవతో వీర్యేన భగవద్దేశః భగవత్కర్మ కరిష్యామి భగవానేన తే భగవతో దేవదేవోత్తమస్య అఖిలాండ కోటి బ్రహ్మాండనాథస్య పురాణ పురుషోత్తమ జగద్బ్రహ్మిణ జగద్విశ్వవందితస్య శ్రీ రఘునందన శ్రీరామచంద్ర స్వామినః స్వయమేవ కళ్యాణోత్సాహం సాత్వానం స్వయమేవ విధం నాలుగు ప్రమదే ఓం భగవాన్ పవిత్రం వాసుదేవ విష్ణు భగవాన్ దీర్ఘాయనస్తో పుణ్యాహం దీర్ఘాయనస్తో దీర్ఘ భగవాన్ వాసుదేవ కరోతి శివం పాణీయ వస్తు శివం పాణీయవస్తు శివం పాణీయ భగవాన్ వాసుదేవ కరోతి అక్షిత చాస్తు అక్షిత మానోదం కుశల భగవాన్ వాసుదేవ కరోతి శ్రవణస్థ భగవాన్ వాసుదేవ కరోతి ఓం భగవాన్ వాసుదేవ వర్ధతాం ఓం భగవాన్ సంకర్ష వర్ధతాం ఓం భగవాన్ పద్యుమ్నో వర్ధతాం ఓం శాంతి 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 గృహీత్వా రామచంద్ర భగవాన్
శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నస్తు ఆయుష్రస్తు ఆరోగ్యరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు ఈశాన్యం ప్రయదేశే సర్వారిష్టమస్తు యారాయం యజ్ఞ వస్తు సర్వ సంపద వస్తు సర్వశోభన వస్తు మేళం సైకిల్ పవిత్ర పవిత్రో పుండరీకాక్ష 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 నమః స్థలాని శుచిర్భవంతు సర్వదేవమహేశ్వర సర్వకైవాణ సర్వయంత్రవంజన సర్వదుఃఖవిషమణ సర్వవినాశన సర్వపరిమోక్షణ సర్వదుఃఖప్రణాశన సర్వోషణ సర్వభూతావశన వినాశన నమోస్తుతే ఇది చెప్తా సమయం వచ్చింది. ఇదే మొట్టమొదటి బ్రహ్మచారి ఉన్నప్పుడు యజ్ఞోపేతం వేస్తాం, మూడు ఉంటుంది. ఇప్పుడు వేస్తాం యజ్ఞోపేతం. ఆ యజ్ఞోపేతాన్ని ఇప్పుడు స్వామివారికి మరి డబ్బులు ఉన్నాయనే చూడలేదు. కేవలం అమ్మాయి అందంగా ఉండడానికి చూస్తుందట. మాతా విత్తం కానీ అమ్మాయి యొక్క తల్లి కాబోయే అల్లుడు డబ్బులు బాగున్నాయని లేదా చూస్తుందట. మరి డబ్బులు బాగుంటే అమ్మాయి సుఖపడుతుంది తల్లి. కానీ తండ్రి ఎవరుకుంటాడు? తెలివైన వాడు ఉంటే చాలు, నా అల్లుడు కాబోయే అల్లుడు తెలివైన వాడు ఉంటే బతుకుతాడు అనుకుంటాడట. బంధువు కులం ఇచ్చేందుకు బంధువులు అంటే ఏమంటారు? జన్ సంబంధమేనా, మన సంబంధమేనా, మన కులం కులంలో మాట్లాడక మన కులం వాడి అడుగుతున్నారట. బంధువు కులం ఇచ్చేందుకు ముష్టాన్న విటనే జన. మీ విధాలకు ఏం అవసరం లేదు. అందరూ ఎప్పుడు కలిగి చేస్తున్నారు పోయి ఏర్పాటు చేసారు, భోజనం చేసుకోవాలంటారట. బంధువు కులం ఇచ్చేందుకు ముష్టాన్న విటనే జన. ఏమవుతుంది? భోజనం ఎంత అవుతాయి, భోజనం మంచుకుంటే పెళ్లి మంచిగా అంటారు. కానీ ఇలా జరిగే పంతులు కానీ ఆ విషయం కానీ ఏం తెలుసుకోరట. కేవలం ఎప్పుడు అక్షతలు అయ్యాలి, ఎప్పుడు భోజనం పెట్టాలి, ఎప్పుడు కట్ట పెట్టి వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ స్వామివారు శ్రీరామచంద్రుడు ఎవరు? కన్యా వరేదే రూపం. మరి అందగాడ అంటే
అత్యంత చాలా మనోహరుడు. శ్రీరాముడు గులాబీ రాముడు, కళ్యాణ రాముడు. అలాంటి రాముడు అత్యంత సౌందర్యంగా ఉంటాడు. చూస్తుంటే తల్లి తీరా ఉంటుంది, కళ్ళకు సౌందర్యంగా ఉంటుంది, ఆ చూస్తూ ఉండిపోవాలనుకుంటాడు. అంత అద్భుత సౌందర్యంగా ఉంటాడు శ్రీరామచంద్రమూర్తి. మరి మాతా విత్తం మరి డబ్బులు ఉన్నాయంటే అయోధ్య నగరానికే రాదు ఆయన డబ్బులు కూడా ఏంటంటే చాలా డబ్బులు ఉన్నాయి. మరి వికాసుతం మరి తెలివైన వాడు అంటే రాముడుకున్న తెలివి ఎవరికి లేదు. అతను ఎంత ధర్మ పరిపాలన అంటే అర్థం చెప్పారు. రామ విగ్రహాన్ ధర్మ, అతను పితృవాక్య పరిపాలకుడు. తండ్రి చెప్తే చాలు 14 సంవత్సరాలు వనవాసం ఎందుకు పోతున్నావు కూడా అనలేదు, ఏమీ ఎదురు కష్టం లేదు. 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళిపోయాడు. అలాంటి వాడు అన్నదమ్ముల మధ్య సత్యంతో, భార్యతో, ప్రేమతో, ప్రజలతో, ఇష్టంతో, ఆనందంగా ప్రజలకు కష్టపడి తీసుకుని భరించలేక ప్రజల కోసమే బతికాడు స్వామి. అలాంటి శ్రీరామచంద్రుడు కళ్యాణం జరుగుతుంది. మరి అలాంటి స్వామి ప్రవర ఏంటో మనం తెలుసుకుందాం. అదేవిధంగా సౌభాగ్యవతి మరి అమ్మవారు సీతమ్మ వారు సాక్షాత్ లక్ష్మీ స్వరూపురాలు. మరి ఇద్దరు ప్రవర గోత్రాలయంలో ఇప్పుడు రాజవర్మరాలుగా, అదేవిధంగా రక్తరోమ మహారాజవర్మ యొక్క మన్మరాలు సాక్షాత్ జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపురాలు అంటున్నారు. ఓం సామ్రాజ్యం భోజ్యం సామ్రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం యశస్కరం బలవంతం సంకేరాశుభజరన్నారాయణ సౌమంగళ్యం శుభదందే చంద్రబలంతదేవ విద్యాబలైవ బలంతదేవ లక్ష్మీదేవం స్మరామి సావధాన సుహృతే సావధాన సులభ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి పీతాంబరో వస్త్ర విభీషణాద్యో వధూవరాభ్యో వరదా భవంతు సావధాన నరహరి నారాయణ కేశవ గోవింద గరుడధ్వజ గుణనితే దామోదర మాధవ శ్రీకృష్ణ కమలాపతే యదుపతే సీతాపతే శ్రీపతే వైకుంఠాధిపతే చరాచరాధిపతే లక్ష్మీపతే పాహిమా సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామ ప్రతి ఒక్కరు కూడా తోచిన కళ్యాణం రాగానే చేస్తారు. అందరూ ఇవి రావచ్చు 100 రూపాయలండి, ఇవి రావచ్చు 200 అండి, అన్న కళ్యాణం చేస్తారు. ఎందుకంటే మనం అందరూ తెలుసు ఎన్నో పాపాలు చేస్తుంటాం. ఆ పాపాలన్నీ కూడా పరిహారం అవుగాక అని ఈ కళ్యాణం నిర్వహిస్తుంటాం. కనుక భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొనవచ్చు. అన్న కూర్చోవడం వెళ్ళవద్దు, నేను వస్తాను.
అదానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్తమనస్య మహాజలజ్ఞమధ్యే పరిభ్రమాణ అనేకోటి బ్రహ్మాండమగతమే అవ్యక్త ప్రకృతావరణ్యే సప్తవిరావుతే అస్మిన్ మహతి బ్రహ్మాండ కరండ మండలే ఆధార శక్తి అష్టదేవతస్య అత సప్తలోకమండలే ప్రతిలోకేన భూలోకాది సప్తలోకానామదే భాగే మహానారాయమాన పరిరాగాశేషస్య సహస్రపణామండల మండలే ఐరావతారి అష్టదిక్తంతి శుంఠిదండో దంపితే లోకాలోకసర్వైదే గగనాది సప్తానవై పర్వతే జంబూ పక్షాది సప్తగీతై పేరావదే అపరావదే యశోవత్సాది పుణ్యవదే ప్రకాశితే ఇంద్రాది హస్తదిక్పాలకే పాలితే లోకపర్వతే మహేంద్రమయాలాది సప్తపురాధే పతంగ హిరణ్య శృంగాది పంచమస్థితే అంగరంగ కళింగాది దేశభాషా భూపాలే నవసంస్థానితే భారతకింపురుషాది నవకంఠమండితే దండ చంపనండితే మహాసరోదకారే పంచత్వ విస్తీర్ణ భూమండలే మధ్య విస్తీర్ణే జంబోద్వీపే సమేరు సేతుకంద మలయాచరుత్తరే శ్రీమయేషు కృష్ణా గోదావరి మధ్యదేశే శ్రీ కృష్ణులు దీక్షాబిల్లి దీక్షాపురి నిర్మాణ మండపే సమస్త దేవత మత్స్యభూమ వరాహ నారద వామ దీక్షమ రామ రామ కృష్ణ నవమే ఔద్ధావతారే అష్టావింశతమే మహాయుగే సప్తకలహ అష్టావింశతి సహస్రవిదే ఉదయయాతే దాశలక్ష శతవదే సహస్రవిదే త్రిదావగే యాతే అష్టలక్ష చతుషష్ఠి సహస్రకర్మిదే దానే రామక్షేత్రే వెంకటాచలపతి చాంద్రమానేన క్రమవారి షష్ఠి సంవత్సరాణ మధ్య స్వస్తిత్వే శోభకృతనామ సంవత్సరే శుభయోగే శుభకరణే ఏవం గ్రహ గుణ విశేషాయ అత్యాం శుభదితో కూడా ఎవరైతే కళ్యాణ బాగున్నారో అందరూ కూడా ఈ మంత్రం చెప్పండి చాలు. ఈ మంత్రం చెప్పండి అందరూ కన్యాదాన ఫలం వస్తుంది. నేను చెప్పినట్టుగా మీరు చెప్తే చాలు. మీరందరూ కూడా మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రకృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవ విధానాం మహాపాతక ఉపపాతక ఆదీనా సత్యః అపన ఉదన శ్రీమన్నారాయణ స్వరూపాయ సాక్షాత్ శ్రీ రామచంద్ర స్వామినః కన్యాదానం అహం కరిష్యే. కన్యా కనక సంపన్న మేళం కన్యా కనక సంపన్న కనక మేళమయం రాష్ట్రం బ్రహ్మలోకే దిగీషయా కృష్ణగత లోకగాతే లోకత్వగాతే అదేగాతే సదాకాల శ్రీదేవే తస్మై దేవాయ అవికావిదేవా. సమవేశవారు దుర్గా నరసయ్య లలిత గారు, రామాలయం మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా జజవాడ రాములు లక్ష్మి రామాలయం మాజీ చైర్మన్ గారు, పూస సుదర్శన్ గారు, గంగామణి గారు, మాజీ సర్పంచ్ విష్ణుల్లి, వీళ్ళందరూ కూడా అమ్మవారికి పుష్పమట్టు సమర్పించారు. వారికి సదా ఆ సీతారామచంద్ర స్వరూపంగా కోరుతూ ఆ భగవంతు మంగళాశాస్త్రం చేస్తున్నారు. పుష్పము జిల్లా రామాలయానికి మన పుష్పల్లి శాశ్వతులు
శ్రీమాన్ వాసిరెడ్డి గోవర్ధన్ గారు 20,000 రూపాయలు సమర్పించారు. వారికి సీతారామ స్వామి అభివృద్ధించాలని మన ప్రజలను రక్షించాలని కాపాడుతుండాలని చెప్పి అదే మళ్ళీ సార్ గారే ఎమ్మెల్యేగా వచ్చి మంత్రిగా మారాలని ఆ తర్వాత మంత్రిగా ఆ సార్ యొక్క సంపూర్ణ ఏ కోరికన్నా నెరవేరుస్తారు. స్వామి పిలిస్తే వెళ్తే ఇదే వెళ్ళగానే పిలిస్తే మనందరూ కూడా సహాయం చేస్తారు. అంత మంచి వ్యక్తి చూడడం చాలా అరుదు. అలాంటి సారు ఎప్పటికైనా చల్లగా ఉండని కోరుకుంటూ ఆ సీతారామ అనుగ్రహం కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. 25,000 చెప్పండి 25,000 రూపాయలు సమర్పించారు. వారికి మంగళాశాసన కలిగేదాన్ని చెప్పి స్వామి ప్రార్థిస్తున్నాము. సీతారామ భగవానికి 50,000 రూపాయలు సమర్పించారు. వారికి శ్రీరామ సంప్రదాయం కలిగి అన్ని రకాల కష్టాలు తొలగిపోగా కానీ ఆ శ్రీరామ స్వామి ప్రార్థిస్తున్నాము. ఎలాంటి కేసు లేకుండా ఆమె సదా రక్షించుగాక అని ఆ స్వామి ప్రార్థిస్తున్నాము. चंद्रां प्रवासावेशाचरन्ते लोके देशुपतारां तस्य परान्तरान् वायान्तराय च बाह्यलक्ष्मी शुद्धि भाषामलां देशलक्ष्मीं नाशयाम्यहम् गन्धद्वारां दुराधमशीमहि पशूनां रूपमन्यस्य महेश्रीकृतवेन प्रजाभूतामयि सम्भवकर्तव्यम् आपस्तदं चिक्राणि चिक्रितवसमे गृहे आर्द्रां पुष्करीं पुष्टिं सुवर्णां हेममालिनीं आर्द्रां राजा रामचंद्र भगवान की दक्षिणः ओम प्रजा में काम समृद्ध्यता Shade me ka
Sono
सर्वोत्तमं भवति सर्वस्याप्ते सर्वस्य सर्वदेनाब्दोति सर्वं देवे देवदेवनन्दन्तमोस्तु ोग्यानन्तमन्तमोस्तोत्रं पल्लाहन सर्वादेववासुदेवायं पल्लाहन सर्वाय सर्वत्रयं सर्वायं पल्लाहन सर्वैवान గోవిందా కళ్యాణం ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఇప్పుడు మన ప్రియతమైన నాయకుడు టైగర్ బాజిరెడ్డి భవన్న గారికి మా ఇక్కడ వచ్చినానికి వాళ్ళకు ధన్యవాదాలు. మరియు ఇక్కడ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారికి మరియు శ్రీరణ గారికి మోహన్ రెడ్డి గారికి మరియు సాయన్నకు మరియు అందరికీ ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు మా ధర్మకర్త గారికి మా యొక్క కమిటీ వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సార్ ఇప్పటి వరకు అంటే ఈరోజు మా కవిత మీద మా అక్కయ్య గారు సుగా ఎప్పుడు ఒక పట్టాలు ఇచ్చి ఇవ్వడం తెలంగాణలో ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు ఈసారి మేడం ఒక 50,000 పంపించింది. మా వాళ్లకు నా యొక్క ధన్యవాదాలు. మరియు మా అన్నగారైన భువన్న గారు సుగా తన 25,000 రూపాయలు తీసుకొచ్చేసి వాళ్ళు పట్నంగా ఇచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మరియు ఈరోజు అన్నదాతలు మరియు ఈ దాతలు ఊరు ప్రజలు ఇక్కడి నుంచి వచ్చిన భక్తులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరియు సార్ వినగారికి ఒకటి అడిగేది ఏంటంటే సార్ దగ్గరకు పోతే సార్ మా పైన టెంపుల్ కోసం అంటే పైన పెట్టాలంటే పెద్ద మనుషులకు చాలా కష్టమవుతుండే అని అడిగితే ఒక 85 లక్షలు తేలి తన ఒక రోడ్డు పైన తెప్పిస్తున్నాడు. అది ఒక డెవలప్మెంట్ అనేది. మరియు సార్ ఇది ఒక టూరిజం నుంచి మనకు కొంచెం ఫండ్స్ వస్తే ఈ టెంపుల్ చాలా డెవలప్ అవుతుంది. ఇది 1400 సంవత్సరాలది. ఇప్పుడు 623 ఏళ్ళు అవుతుంది టెంపుల్ కట్టి. ఈ కాకతీయులు శ్రీకృష్ణదేవరాయలు చేసిన టెంపుల్ ఇది. కావున అన్న ఇది డెవలప్మెంట్ కావాలంటే మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో చాలా పెద్ద టెంపుల్ అన్న. ఈ టెంపుల్ కోసం మా టూరిజం నుంచి మీరు కొంచెం సాయం చేయాలని మేము ఎంతో 2 సార్లు అడిగాము. అడగగానే ఒక 15 రోజుల వాళ్ళు 4,50,00,000 శాంక్షన్ ఇచ్చిన ఘనత మన భువన్న గారికి. అది ఈ తొందరగా ఒక 5-6 నెలల్లో ఈ 4 కోట్ల నడితే ఈ గార్డెన్స్ కానీ ఇక్కడ టూరిజం వాళ్ళకు గెస్ట్ హౌస్ కానీ వచ్చే వరకు ప్రతి వారికి ఒక సహకారం అయిపోతుంది. సార్ ఇంకొక కోరిక సార్, ఈ 2 కోరికలు అయితే తీసారు తీసేశారు. ఇంకోటి సార్ ఇక్కడ మా విలేజ్ వచ్చేది బైపాస్ లో ఒక 3 బైపాస్లు ఇచ్చారు సార్. ఒక్కొక్క బైపాస్ కు 2 కోట్లు, ఒక బైపాస్ కు 1.5 కోట్లు, ఇంకొక బైపాస్ కు 3 కోట్లు, ఇట్లా 3 రోడ్లు ఇచ్చారు సార్. ఈ ధన్యవాదాలు సార్. మరియు సార్ ఇక్కడ మాకు ఒక మున్సిపాలిటీ నుంచి స్టేషన్ నుంచి ఇక్కడ ఒక సెంటర్ లైట్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. మరియు ఈ టెంపుల్ పైన ఒకటే కోరిక సార్, ఒకటే ఇక మళ్ళా కోరితే మళ్ళా అది ఎక్కువగా పడిపోతుంది. కావున ఒకటే కోరిక మరి ఈ టెంపుల్ పైన సార్ శిఖరం లేదు సార్. దయచేసి ఈ శిఖరం కోసం మీరు ఒక దృష్టి పెడితే ఈ టూరిజం ఉంది సార్. ఇది మళ్ళా ఇన్నోవేట్ ఆర్కలైజర్ డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్. మేమేం చేయలేము, మేము చిన్న పదవులు. మీరు పెద్ద మీరు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మీరు ఆ 3 డిపార్ట్మెంట్లని రిక్వెస్ట్ చేస్తూ మీరు ఒక శిఖరం కట్టిస్తే మాకు ఊరు ఎప్పుడు రుణపడి ఉంటామని
నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు శ్రీరాముని యొక్క కళ్యాణం, శ్రీరామనవమి సందర్భంగా నిజపల్లి కిల్లా రామాలయంలో రాముల వారి కళ్యాణోత్సవానికి వదిలినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కళ్యాణం అందరి కళ్ళు నిండుగా విధంగా రాముల వారి ఇక్కడికి వచ్చి సీతమ్మ వారే ఇక్కడికి వచ్చి మనందరి కళ్ళ ముందు కళ్యాణం చేసుకునే విధంగా వేద పండితులు ఈ యొక్క పెళ్లి జరపడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. వాటిని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా రాముల వారి యొక్క సీతమ్మ వారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా దీని యొక్క చైర్మన్ కాకుండా చైర్మన్ అప్సలు కాకుండా అని అనఫిషియల్ చైర్మన్ మొదటి కూడా నేను మరి మహేందర్ రెడ్డి గారిని ప్రోత్సహించి మీరు చూడమని చెప్పడం వల్ల చాలా బాగా చేస్తూ ఉన్నాడు మహేందర్ రెడ్డి గారు. వారి యొక్క కమిటీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తుంటే తప్పకుండా వారందరి మీద సీతమ్మ వారి మరి రాముల వారి యొక్క ఆశీర్వాదం తరపున ఉంటుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ధర్మకర్త రామదాస్ గారు, వారి యొక్క సతీమణి మా దీపాల్, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి మా సర్పంచ్ కృష్ణారెడ్డి గారు, ఎంపీటీసీ సాయిల్ గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, ఇంకా మన సాంబర్ మోహన్ గారు, ఐడీసీ చైర్మన్ గారు, కృష్ణ సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీడీసీ మన మెట్పల్లి బీడీసీ చైర్మన్ సభ్యులు, మన వార్డు సభ్యులు, డిప్యూటీ సర్పంచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఒక 2 విషయాల కోసం నేను రాముల వారి యొక్క గొప్పతనం 2 విషయాలు తెలుసుకున్నాను. రామాయణం చదివినా చూసినా కానీ జీవిత చరిత్ర మొత్తం మన జీవితం ఎట్లా రాముల వారి చరిత్ర అట్లా ఉంటుంది మనకు. కానీ రాముల వారి యొక్క కథను మనం వింటే మన జీవితంలో దాన్ని పాటిస్తే అంత కాకుండా ఒక 20% పాటించిన మనకు మోక్షం కలుగుతుంది. మనం చూస్తున్నాము కొన్ని విషయాలు రామాయణంలో తండ్రికి ఏ విధంగా గౌరవించాలా అది రాముడు చూపించాడు, వదినకి ఏ విధంగా గౌరవించాలా లక్ష్మణుడు చూపించాడు, రాజకీయం ఎట్లా నేర్చుకోవాలా రాముడు చూపించాడు. ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ తల్లిని అరణ్యవాసంలో రావణాసురుడు దొంగతనంగా మాట వేసి అపహరించిన తర్వాత రాముడు చూస్తే లేదు సీతాదేవి గారు మాయమ్మ మోహన్లో తీసుకెళ్ళిందనే ఉద్దేశంతో మరి ఆయన చక్రవర్తి కొడుకు దశరథుడు కొడుకు సామంత్రాలు చాలా ఉంటారు దేశంలో. మరి ఇంటికి వెళ్ళి తండ్రితో చెప్తే సైన్యం మొత్తం పంపిస్తున్నాయి కానీ ఎవరు ఆలోచించలే. తండ్రి మాట దేవదాటద్దు, అరణ్యవాసంలో ఉండాలా, సీతామహాదేవిని కనుక్కోవాలా, తీసుకొని రావాలా అన్నప్పుడు ఆయన ఎవరిని ప్రోత్సహించాడు, పేద వాళ్ళని ప్రోత్సహించాడు. ఆ అరణ్యవాసంలో వాలి అనే ఒక నాయకుడు ఉండే, వాలి సుగ్రీవుడు ఇద్దరు అన్నప్పుడు. వాళ్ళు ఎంత బలవంతుడు అంటే చాలా మంది చెప్పారు, రామా వాళ్ళ యొక్క సహకారం తీసుకో, రావణాసురుడు వెంటనే ఇమ్మీడియట్ గా మనం పట్టుకొచ్చి చంపి సీతమ్మను అప్పగిస్తుంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉంటారు. ఆయన రాముడు వాళ్ళు తప్పు చేసినట్టు, వాళ్ళు ఏం తప్పు చేసిందంటే తమ్ముడిని భార్య చెలబట్టింది కాబట్టి, సుగ్రీవుని భార్య చెలబట్టింది కాబట్టి వాడు నాకు వారి సహకారం నాకు అర్థం చెప్తున్నాను. అదే సుగ్రీవుని దగ్గర తీసుకొని వాళ్ళని చంపి వారి భార్యను సుగ్రీవుని అప్పగించి బలవంతం చేసి సుగ్రీవుని యొక్క సంపాదిస్తున్నారు. చాలా సంఘటనలు ఉన్నాయి మనకు. అదేవిధంగా సీతమ్మ తల్లి నిజమైన తర్వాత రావణాసురుడు ఆ వెతుకుంటూ వెళ్తా ఉంటారు. సీతమ్మ తన పైన ఉన్న ఆభరణాలు తీసుకురావాల్సిన పాపాలి ఒక దగ్గర వెళ్ళలో ఉంటే ఆభరణం తీసుకొస్తారు. అది చూస్తాడు రాములవారి, ఇది వదిలేదా అంటాడు లక్ష్మణుడి. ఆయన అంటాడు
నేను మెడవర్తి చూడలేదు మహిళని ఓన్లీ కాలు చూస్తుంటే చెప్పాడు. అంటే మహిళ అంటే తల్లితో సమానమైన ఒక నీతి బోధించినటువంటి రామాయణం మా తప్పకుండా చదవాలి. ఇలాంటి సంఘటన చాలా ఉంది దాంట్లో. మరి రామాయణం చూడడం కాదు, చదవడం కాదు, దాన్ని ఆచరించాలి. ఆచరిస్తేనే మన జీవితానికి మంచి జరుగుతుంది. అలా కాకుండా ఎటువంటి కిలరామ రామాయణ చూసాం మనం, గ్రామం చూసినాము, అయిపోయిన చూసాం కూడా కాదు, ఎదుర్కోవడం కరెక్ట్ కాదు. దానిలో చెప్పిన నీతిని కనీసం 20% ఆచరిస్తే మన జన్మ ధన్యమవుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరి పేరు మీద చాలా మంది దంపతులు వచ్చారు, చాలా మంది ఆడపిల్లలు వచ్చారు, పెళ్లి కాని వాళ్ళు. వారి మొక్కులు చూస్తున్నాను, నాకు మంచి భర్త రాకుండా చూడండి. తప్పకుండా వాళ్ళకి ఆ విధంగా దొరకాలని కూడా ఆశిస్తూ మరి ఇక్కడికి నేను ప్రాంతానికి ఎమ్మెల్యే తర్వాత చాలా గొప్ప క్షేత్రం ఇది తెచ్చుపల్లి కిల్ల రామారావు. చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా మంది మంత్రులు అయ్యారు. దేవాలయంలో ఎంతో కొంత అభివృద్ధి చేసింది. కానీ నేను వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రయోజనం దేశంలో ఎవరికి లేదు. వీడు ఎక్కువ చేసినా చేసినా కానీ అట్లా కాదు. ముఖ్యం రామాయణాన్ని కూడా ఆచరించాలి. వాళ్ళు ఆచరించరు, దేవాలయ పోరు, దండం పెట్టారు, యజ్ఞాలు చేయరు. కానీ రాముని పేరు చెప్పుకొని బతికే పరిస్థితులు చాలా మంది. అట్లా వరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా తీర్చినారు. మన కాన్స్టిట్యూన్సీలో వారు సీజర్ గ్రాంట్ ఇచ్చి 70 నుంచి 80 టింపుళ్ళు నేను అప్పించాను ఇక్కడ ప్రాంతంలో. రామారావు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి మనం చూసి ఆశ్రయించే వ్యక్తులన్నవి మరియు పేరెట్టు మరియు వ్యక్తులు కాదు. ఇవాళ ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత దేవాలయానికి కావాలన్నారే మహేంద్ర కానీ, విదేశీ వాళ్ళు కానీ, సర్పంచ్ కానీ వీళ్ళు కోరినట్టు చేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు 70 లక్షల రూపాయలు పైకి రావడం రోడ్డు విషయం. మనం 3 దిక్కుల నుంచి రోడ్డు విషయం మనం చేసే రోడ్డు మన తీసుకుని రావాలంటే రైల్వే స్టేషన్ నుంచి రావచ్చు, కృష్ణా నుంచి రావచ్చు, గురుజాం నుంచి రావచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం. మనం ఇంకా కావాలంటే తప్పకుండా ఇద్దాం. మనం ఊళ్ళో శిశువు వచ్చాం. మనం ఎగ్జామ్స్ ఊళ్ళో చెట్టు కింద గడ్డలు కట్టిస్తున్నాం. వాళ్ళు చూస్తే 1 కాదు 2 కాదు ఇవన్నీ చేస్తాం. ఇంకా 4.5 కోట్ల మంది చేస్తున్నాం డిపార్ట్మెంట్ గారు. ఇంకా చాలా బాగుంటుంది. నాకు ఆలోచించాను. నేను మొన్న భువనేశ్వర్ వెళ్ళాను, ఒడిశా భువనేశ్వర్. అక్కడ జగన్నాథుని యొక్క దేవాలయం దర్శించాను. నేను జగన్నాథ్ చక్రాలు ఉంటాయి కదా, ఆ దేవాలయం సందర్శించిన. ఆ భువనేశ్వర్లో ఈ యొక్క శిల్పులు ఉంటున్నారు. ఇప్పటికీ ఆ దేవాలయం చెక్కినట్టు శిల్పుల యొక్క వంశ పారంపర్య వ్యక్తులు భువనేశ్వర్లో ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తాం. మనం చూసిన తర్వాత ఎస్టిమేట్ చేస్తారు. చేసిన తర్వాత వారిని కోర్టు వారు కోరిన తర్వాత వారు తప్పకుండా మరి ఆఫీసులను భావిస్తూ పని మనం చేద్దాం. చేయడానికి బాధ్యతలు కూడా అనుభవిస్తూ చాలా సంతోషం. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత తెలియస్తూ ముగిస్తూ ఉన్నా. జై సీతారాం. అమ్మవారి పెళ్లి ముందు జై శ్రీరామ్. తర్వాత జై సీతారాం. చూసినప్పుడు అందరు పెట్టాలన్నా
సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా వారందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క డిచ్పల్లి పాత కిల్లా రామాలయము సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం స్థాపించబడినది. ఈ ప్రాంతం అంతా ప్రసిద్ధిగాంచింది. నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి రామాలయం అంటే ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. మరి ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు ముల్లంగి గ్రామ ఎక్స్ సర్పంచ్, ప్రజెంట్ ఎంపీటీసీ నర్సయ్య గారు, మరి వివిధ పెద్దలు కూడా రావడం జరిగింది. మరి అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ కిల్లా రామాలయం వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతున్నది. మరి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. పురాతన దేవాలయం, కట్టడాలు పురాతన దేవాలయం కాబట్టి తప్పకుండా ఈ దేవుని దర్శించుకుంటే వారి యొక్క ఆపదలు కూడా తొలుగుతూ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా, వ్యవసాయ కుటుంబాలు కూడా సస్యశ్యామలంగా బాగుపడతాయి అని నమ్ముకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ దర్శనం చేయడం జరిగింది. కాబట్టి మరియు వారికి ఈ సందర్భంగా ఈ దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా ప్రసిద్ధిగాంచి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మా తరఫున కోరుకుంటున్నాము. మరి తప్పకుండా గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంకు 60 లక్షల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. మరి రాబోయే రోజులు కూడా ఇంకా అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటున్నాము.